today. One more GUI program is left, which I want to tell you. Once that is over, then today itself I'll give you the project. Right? Maybe today's session will be less. Right? Today topic will be less because of your project. From Monday, we can start the concept called files. Okay. But before that, now concentrate here. అది నేర్చేసుకున్నావా ఫామ్ లో ఉన్నావా ఇది అందరూ చెప్పేయచ్చు కదా నువ్వు క్లాస్ ఇంకేముంది ఎక్కడో ట్యూషన్ చెప్పేస్తున్నాను So here the concept to tell you is that we are going to create a bar called menu bars. On the top we have some menus, right? Just like that we want to create. So first ఇది రాసేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Write down this. Menus. Heading is menus. Write down this.
Down. ఇది స్పేస్ ఉండొచ్చు, స్పెల్లింగ్ తప్పు అవ్వచ్చు. మనం అనుకున్నాం ఉన్నట్టు ఉన్న అలా రాస్తాం, కానీ ఎక్కడో దగ్గర తప్పు ఉంటుంది. ఎక్కడ ఎర్రర్ ఉంది చూపిస్తుంది కదా. అది నాకు ప్రూఫ్ గా చూపిస్తే నేను చెప్పగలను ఎక్కడెక్కడ మిస్టేక్ అయింది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న సింబల్ కానీ చిన్న స్పెల్లింగ్స్ కానీ మిస్టేక్ ఉంటే తీసుకోదు. Vikas, over. Varshita. Yes, sir. Ma Varshita, over. Sir. Okay. So first let me show you the output of the program, then we'll try to understand each and every line of the code, right? So first point, see, when I run this, you can see new open exit. When you go to edit, undo, cut, copy. ఇంకొక అబ్జర్వ్ చేయండి, ఆఫ్టర్ ఓపెన్ దెర్ ఇస్ అ లైన్, ఒక లైన్ కనిపిస్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ న్యూ, సడన్ గా ఒక విండో ఓపెన్ అయింది చూడండి. ఆ విండో లోపల ఒక బటన్ ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ ఐ హావ్ డన్ ద సేమ్, అన్నిటికీ ఒకలాగే చేశాను. విండో అండ్ అ బటన్, విండో అండ్ అ బటన్. బట్ ఇంకొక దాంట్లో చిన్న చేంజ్ చేశాను. వెన్ యూ గో టు ఎగ్జిట్, ఇట్ విల్ కమ్ అవుట్. ఎగ్జిట్ కొడితే బయటకు వచ్చింది, అవునా? ఇప్పుడు చూడండి, కోడింగ్ చూడండి ఫస్ట్. సో గైస్, మై ఇంటెన్షన్ ఇస్ ఆన్ ద టాప్ వన్ మెన్యూ బార్ రావాలి. ఆ మెన్యూ బార్ పైన మెన్యూస్ రావాలి. మెన్యూస్ లోపల మెన్యూ ఐటమ్ కావాలి. ముందు ఒక బార్ రావాలి, బార్ పైన ఒక మెన్యూ రావాలి, ఆ మెన్యూ లోపల మెన్యూ ఐటమ్స్ కావాలి. అంటే ఒక బార్ పైన ఫైల్ వచ్చింది, ఫైల్ ఇస్ అ మెన్యూ. ఫైల్ లోపల మనకి న్యూ ఓపెన్ ఏమైనా కావాలంటే మెన్యూ ఐటమ్స్, రైట్? సో కోడ్ బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ def do nothing is a user defined function. ఫైల్ విన్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని టాప్ లెవెల్ పెట్టాను. అండ్ టాప్ లెవెల్ ఇస్ ఇన్సైడ్ రూట్. రూట్ అంటే మెయిన్ విండో. అంటే డైరెక్ట్ గా టాప్ లెవెల్ అని ఇచ్చేస్తే ఏమవుతుంది, టాప్ లెవెల్ ఓపెన్ అయిచేసి ఇంకో విండో ఓపెన్ అయిపోతుంది. బట్ అలా కాదు కదా, రైట్? అర్థం చేసుకోండి. మెయిన్ విండో ఫస్ట్ వస్తుంది. ఆ విండోలో ఏదైనా ఒక మెన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవ్వాలి. దానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి, ఆ విండో లోపల ఒక బటన్ కావాలి. బటన్ ఇస్ షుడ్ బి ఇన్సైడ్ ఫైల్ విన్, అంటే ఈ వేరియబుల్ టెక్స్ట్ డూ నథింగ్ బటన్ డాట్ పాత్. ఇక్కడతో ఫంక్షన్ పని అయిపోయింది. ఈ ఫంక్షన్ జాబ్ ఏంటంటే ఒక కొత్త విండో ఓపెన్ క్రియేట్ చేసి దాని లోపల ఒక బటన్ ఉంటుంది. ఓకే, రూట్ is a main window. Menu bar equal to menu. Menu is a predefined function. Menu bar equal to menu. Menu is a predefined function. మెన్యూ ఏం చేస్తుంది అంటే ఈ రూట్ లోపల తెస్తుంది. అంటే ఈ మెన్యూ బార్ కావాలి, ఇక్కడ ఒక బార్ ఉండాలి. కనిపిస్తుందా బార్? వైట్ కలర్ ది ప్లేస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫైల్ మెన్యూ అని ఒక వేరియబుల్ ఇచ్చి అగైన్ మెన్యూ కావాలన్నా మెన్యూ బార్ కావాలన్నా మెన్యూయే వాడాలి. బట్ ఈ మెన్యూ ఎక్కడ కావాలి నాకు? ఇప్పుడు మెన్యూ బార్ లో కావాలి. మెన్యూ వచ్చి రూట్ లో కావాలి, మెన్యూ వచ్చి మెన్యూ బార్ లో కావాలి. అంటే ఫైల్ మెన్యూ ఉంది కదా, అది ఆ మెన్యూ బార్ లో పైన రావాలి. టియర్ ఆఫ్ ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఇది వాడకపోయినా పర్లేదు, కానీ చిన్న ప్రాబ్లం వస్తుంది. ఒక చిన్న చిన్న లైన్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న లైన్స్ కనిపిస్తాయి చూడండి పైన.
ఇక్కడ ఏం కనపడట్లేదు, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. చిన్న డాట్స్ కనిపిస్తుంది ఇక్కడ, మళ్ళీ ఇందులో లేదు. అది అక్కర్లేదు అంటే ఆ లైన్ ని మనం ఏం చేస్తాం, టియర్ ఆఫ్ ఈక్వల్ టు 0 ఇస్తాం. క్లియర్? టియర్ ఆఫ్ అంట, చిన్న చిన్న డాట్స్ ని టియర్ ఆఫ్ అంట. మెన్యూ బార్ అంటే ఈ మెన్యూ బార్ డాట్ యాడ్ క్యాస్కేడ్ అంటే లేబుల్ ఇస్ ఫైల్. అంటే ఆ మెన్యూ కావాలంటే యూ హావ్ టు యూజ్ ఎ ఫంక్షన్ కాల్డ్ యాడ్ క్యాస్కేడ్. ఈ మెన్యూ ఎక్కడ కావాలి మీకు, ఫైల్ మెన్యూ అని వేరియబుల్. ముందు ఒక మెన్యూ బార్ అయింది, ఫైల్ మెన్యూ అని ఒక వేరియబుల్ పెట్టుకున్నాం, ఆ వేరియబుల్ మెన్యూలో రావాలి. ఫైల్ అని కనిపించాలి కదా, ఫైల్ FIL కనిపించాలి కదా. సో క్యాస్కేడ్ ఇచ్చి లేబుల్ ఈక్వల్ టు ఫైల్. అదే యాడ్ అండర్ స్కోర్ కమాండ్ ఇస్తే ఏమవుతుంది, దాని లోపల వస్తుంది, గుర్తుంచుకోండి. ఫైల్ మెన్యూ డాట్ యాడ్ అండర్ స్కోర్ కమాండ్ విల్ షో యూ ద లేబుల్ యాజ్ న్యూ. కానీ ఎక్కడ వస్తుంది, ఫైల్ మెన్యూ లోపల వస్తుంది. ఇక్కడ మెన్యూ బార్ ఇచ్చారు, ఇక్కడ ఫైల్ మెన్యూ, అర్థం చేసుకోండి. మళ్ళీ ఫైల్ మెన్యూ యాడ్ కమాండ్ లేబుల్ ఓపెన్ కమాండ్ ఈక్వల్ టు డూ నథింగ్ ఇస్ వాట్, ఫంక్షన్ ని కాల్ చేసాం. అలాగే యాడ్ సెపరేటర్ అంటే ఒక లైన్ వస్తుంది. లేబుల్ ఈక్వల్ టు ఎగ్జిట్ కమాండ్ ఈక్వల్ టు రూట్ డాట్ destroy is a keyword for coming out of the window. సేమ్ ఎడిట్ మెన్యూ కూడా అదే చేశాను, కానీ చిన్న చేంజ్ చూడండి. ఇక్కడ మెన్యూ బార్ టియర్ ఆఫ్ 0 కిందన ఫైల్ రాశాను కదా, ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ లో క్యాస్కేడ్ రాశాను సరే. ఇది మీరు పైన రాసుకోవచ్చు, లాస్ట్ లోనైనా రాసుకోవచ్చు, మీ చాయిస్. క్లియర్? కాన్సెప్ట్ ఇస్ అగైన్ సేమ్, అండు కట్ కాపీ ఎడిట్ పైన రావాలి, పైన రాయకుండా కిందన కూడా రాసుకోవచ్చు. మెన్యూ ఈక్వల్ టు మెన్యూ బార్ కాన్ఫిగ్ అవ్వాలి, బికాస్ వెన్ యూ క్లిక్ ఆన్ ఫైల్ అప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది, అవునా. న్యూ, ఓపెన్, ఎగ్జిట్ అవన్నీ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది, ఫైల్ మెన్యూ క్లిక్ చేస్తే. భార్గవ్ క్లియర్? అంతే ప్రదీప్? సెపరేటర్ ఏం లేదు, ఆ లైన్ వస్తుంది కదా, ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు ఓపెన్ కిందన మధ్యలో, దాన్ని చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఫైల్లో, ఇప్పుడు ఇందులో ఎడిటర్లో కూడా చూడండి, సేవ్ కి పైన లైన్ ఉందా లేదా, ఆ లైన్ కావాలంటే సెపరేట్ పెట్టాలి, అంటే రూల్ ఏమి కాదు. రైట్ వికాస్, వర్షిత క్లియర్? ఇప్పుడు మాత్రం నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను, రికార్డింగ్ ఆపేసి మీకు అవుట్పుట్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఈ రికార్డింగ్ మళ్ళీ ఉండిపోతుంది, మీరు కోడ్ రాసేస్తారు. ఓకే, సో జస్ట్ ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్ గైస్. అంటే ప్రాజెక్ట్ చేయాల్సినప్పుడు రికార్డింగ్ అయితే ఆ కోడ్ అంతా మీకు కనిపిస్తుంది కదా, ఆ కోడ్ కనిపించకుండా అవుట్పుట్ చూపిస్తున్నాను.